సమస్త మహిమకు ఘనత పాత్రుడు ఇక పరలోకాలకు దేవుడు. మన ఆరోగ్యానికి, మన జీవానికి కలిగి ఉండే ప్రతిదానికి ఆధారభూతుడైన మన దేవునికి, ప్రభు అయిన యేసయ్యకు స్తుతి మహిమ ఘనత కలుగునుగాక. ఇశ్రాయేలీయుల మీద దేవుని కోపము రగులుకొనెను అని చూస్తాం. ఇశ్రాయేలీయుల మీద దేవుని కోపము రగులుకొనెను. చాలాసార్లు మనం మనుషుల కోపాన్ని చూస్తాం. మన ఇంట్లో ఎవరి కోపం ఎలాంటిదో తెలిసిపోతుంది. మా ఆయన కోపం వస్తే సామాన్లన్నీ పగలగొడతాడండి. అది ఎంత ఖరీదన చూడడు. కోపం వచ్చిందంటే అంతే, పగలగొడతాడు. కోపం వస్తే దేనితోనైనా అంటే దానితో కొడతారు. కోపం వస్తే కనుక ఒక్కొక్కరి ప్రవర్తన కోపం వస్తే ఒక్కొక్క విధంగా ఉంటుంది. కనుక మనుషుల కోపం, కనుక స్త్రీల కోపం వస్తే ఎలా ఉంటుంది, పురుషులకు కోపం వస్తే ఎలా ఉంటుంది, ఇంట్లో పిల్లల కోపం వస్తే ఎలా ఉంటుంది. కనుక మన కోపము అనేకమైన వాటికి దారితీస్తుంది. కనుక కయ్యను కోపము హేబెలును ఏం చేసింది? చంపేసింది. కయ్యను కోపము హేబెలును చంపేసింది. కనుక చాలాసార్లు మన కోపమే అంత భయంకరంగా ఉంటే మరి దేవుని కోపం ఇంకెంత భయంకరంగా ఉంటుంది. అందుకనే చాలాసార్లు ఇంట్లో ఏం చేస్తామంటే ఆ కోపగించుకున్న వ్యక్తి చాలా నష్టాన్ని, చాలా కష్టాన్ని, చాలా బాధను కలుగజేస్తాడు. కాబట్టి ఆ కోపం రాకుండా మనం ఏం చేస్తాం? కోపానికి కారణమైన మాటలు మాట్లాడకుండా, కోపము వచ్చే విధానంగా మనము ప్రవర్తించకుండా చాలా జాగ్రత్తగా మరి ప్రవర్తిస్తాం. ఎందుకంటే అతను కోపం వస్తే అంత నష్టమే. కోపం వచ్చినప్పుడు కొట్టే అది ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎక్కడంటే అక్కడ కొట్టడం, ఎలాగంటే అలా గాయపరచటం ఎంత భయంకరంగా ఉంటుందో అది మనకు తెలుసు. అందుకనే ఆ వ్యక్తికి కోపం లేకుండా మనము కోపానికి కారణమైనది ఏది చేయకుండా ఉంటాం. కానీ దేవుని కోపం వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది కదా. దేవునికి కోపం వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. కనుక కయ్యను కోపం చూడండి, 4వ అధ్యాయంలో, ఆదికాండంలో 4వ అధ్యాయం 6వ వాక్యం, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకున్నావు ఎందుకు అంటాడు. కాబట్టి కోపం వచ్చింది కయ్యను. ఎందుకు కోపం? నా అర్పణ దేవుడు అంగీకరించలేదు, మా తమ్ముని అర్పణను దేవుడు అంగీకరించాడు, అందుకొరకే నా కోపం. కనుక కోపము పడకూడదు. కానీ నీ అర్పణను అంగీకరించకపోవడానికి కారణమేంటో తెలుసుకొని దాన్ని సరి చేసుకోవాలి. అంతేగాని కోపగించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుంది. ఎప్పటికే కానీ మన కోపము పాపమునకు గురి కాదు. ఎఫెసీ పత్రికలో అంటాడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వాక్యంలో, కోపపడుడి గాని కోపమునకు ఆ కోపాన్ని అంచుకోవాలి. కోపడడం మంచిదే. పిల్లలు తప్పు చేసినప్పుడు కోపడతాం. భార్య మీద భర్త, భర్త మీద భార్య కొన్నిసార్లు సరైన పనులు చేయనప్పుడు కోపడతాం. కాబట్టి మనం కొన్ని విషయాల్లో కోపడతాం. కనుక ఈ కోపము ఏం కాకూడదు, పాపము నాకు దారి తీయకూడదు. ఈ కోపము పాపమునకు దారి తీయకూడదు. కనుక మన కోపము మంచిదే, కానీ ఆ కోపము మంచి కోసమే మనం కోపడాలి. కానీ పాపము కొరకు మనము దానిని కారణం చేయకూడదు. కనుక ఇక్కడ చూస్తున్నాం, యెహోవా ఇశ్రాయేలుల మీద కోపము రగులుకున్నది. మంట రగులుకునేది ఏంటంటే మంట రగులుకుంటుంది.
దేన్నైనా మనం తగలబెట్టినప్పుడు అదేం చేస్తుంది, మెల్లగా రగులుకొని ఆర్పలేనంత పెద్ద మంటలైపోతాయి. కనుక దేవుని కోపం ఎంత భయంకరమైంది. ఆయనకు మన మీద కోపం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కోపం మన మీదకి రాకూడదు. ఆయన కోపగించినప్పుడు సొదొమ గొమొర్రాను ఏం చేశాడు, అగ్ని గంధకములతో కాల్చివేశాడు. ఆయన కోపం వచ్చినప్పుడు సొదొమ గొమొర్రాను అగ్ని గంధకములతో కాల్చివేసేసాడు. అక్కడ ఆ లోతు కుటుంబాన్ని ఒకటి బయటికి తీసేసి మిగతా వారందరినీ కూడా ఆయన ఏం చేశాడు, కాల్చిపడేశాడు. వారి పొలాలన్నీ కాల్చివేశాడు. కొన్ని సంవత్సరముల వరకు ఆ పొలాల్లో ఏ పంట పండకుండా ఆయన భూమి అడుగు భాగం వరకు వాటిని కాల్చిపడేశాడు. ఎంత భయంకరమైన దేవుని కోపం. కనుక దేవుని కోపము కయ్యను కోపగించాడు, కానీ ఆ కోపము తప్పు చేసింది, పాపం చేసింది. కోపడు కానీ పాపం చేయకుడి అని ప్రభు వాక్యం చెబితే కయ్యను కోపం ఏం చేసింది, పాపం చేసింది, ఒక వ్యక్తిని చంపింది. అందుకనే దేవుని కోపం వచ్చి దేవుడు తనను శపించాడు. ఇక ఎన్నడూ కూడా ఆ శాపమునకు నివారణ లేకుండా, ఆ శాపము నుండి కోలుకోకుండా, ఇటు చావకుండా ఇటు బ్రతకలేకుండా నలిగిపోతూ ఒక భయంకరమైన వేదన గల జీవితాన్ని దేవుని కోపం అని అతడు పొందుకున్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఎప్పుడు కూడా ఏమి రేపకూడదు, కోపం రేపకూడదు. ఎందుకు కయ్యని మీద కోపం దేవునికి? అతడు తన తమ్ముడైన హేబెలును చనిపోయాడు. అడిగినప్పుడు అబద్ధము చెప్పాడు. అందుకని దేవునికి అతని మీద కోపం వచ్చింది. అంటే సత్యము చెప్పలేదు. ఒక వ్యక్తిని దారుణంగాను చంపేసి ఒక నీతిమంతుడిని మరి ఏం జరిగిందని అడిగితే సత్యం చెప్పట్లేదు. అందుకే దేవునికి ఏమొచ్చింది, కోపం వచ్చింది. సొదొమ గొమొర్రా మీద దేవునికి ఎందుకు కోపం వచ్చింది? వారందరూ పాపం చేశారు, వారందరూ దుర్మార్గులు, దేవునికి లోబడిన వారు కానే కాదు, భయపడిన వారు కానే కాదు. దేవుని వాక్యం వినడం, దేవుని సన్నిధికి రావడం, దేవుని వాక్యానుసారంగా బ్రతకడం, దేవునికి విరోధంగా దేన్ని చేయకుండా మన చేతులను, మన చూపులను, మన కాళ్ళను మనం ప్రభుకి ఇష్టంగా ఉంచుకోవటం. కాబట్టి వారు అలాగా చేయనందువలన దేవుని యొక్క కోపం వారి మీద రగులు కొనినందువలన ఆ యొక్క సొదొమ గొమొర్రానంతా ఆయన కాల్చిపడేసి. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము ఆలోచించేయాలి, నేను ఏ విషయం అందైనను దేవుని కోపం రేపుతున్నానా, దేవుని కోపం రేపుతున్నానా? కనుక మనం చాలాసార్లు మన పిల్లలు చేసేది ఓర్చుకుంటాం, మన భర్త చేసేది ఓర్చుకుంటాం, మన భార్య చేసేది ఓర్చుకుంటాం. కానీ ఓర్పు మరి పోయిన తర్వాత ఇంకేమొస్తుంది, కోపం వస్తుంది. అలాగుననే మన దేవుడు కూడా చాలా వరకు ఓర్పులో ఆయన కంటే గొప్పవాళ్ళు ఇంకెవరు లేరు. సహనములో ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు. మరి ఆయన సహనాన్నే మించి ఆయనకు కోపం రేపిందంటే నా బలహీనతలు మరి ఎంత బాధ పెట్టింటాం, ఆయన ఎంత ఇబ్బంది గురి చేసింటాం. మనకు తెలుసు దేవునికి ఎలా కోపం వస్తుందంటే, అబద్ధం ఆడితే కోపం వస్తుంది, సత్యాన్ని చెప్పకపోతే కోపం వస్తుంది, పాపం చేస్తే కోపం వస్తుంది. కనుక దేవుని పిల్లలమైన మనం కూడా యథార్థంగా, సత్యంగా, న్యాయంగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, ప్రభువుకు లోబడి భయపడి మనం బ్రతికినప్పుడు దేవుడికి మన మీద కోపము రాదు. కనుక కోపము రాకుండా చూసుకోవాలి. అడుక్కు తిన పర్వాలేదు, కానీ మనం దేవుని మీద ఎదురు తిరిగి కోపము తప్పించకూడదు ప్రభు. కనుక అందుకని ఇక్కడ ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు దేవుని వాక్యం చెప్తున్నాడు. ఇంకొకసారి యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద రగులుకొని మెల్లమెల్లగా అది మంటగా రగులుకుంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే దావీదును ప్రేరేపించాడట. దావీదును ప్రేరేపించాడు, వారి మీదికి ప్రేరేపించాడు దావీదు. మనం కొన్ని మాటలు
ఈ యొక్క దేవుని కోపానికి ఇశ్రాయేలీయులు ఏమయ్యారో మనం ఒకసారి చూడాలి. కనుక దావీదును ప్రేరేపించి దేవుడు దావీదుతో చెప్పించాడు, నీవు ఇశ్రాయేలీయులలోను యూదా జనాంగములలోను కనుక అందరినీ జనాంగాన్ని లెక్కపెట్టు అని చెప్పించాడు దేవుడు. ఇశ్రాయేలు రాజ్యంలో యూదా రాజ్యంలో నీవు ఈ రెండు రాజ్యాలలో ప్రజలను ఏం చేయాలి? లెక్కించు, ఎంతమంది ఉన్నారో లెక్కించు అని దావీదు తన యొక్క సేవకులకు చెప్పాడు. కనుక వాళ్ళు వెళ్ళి దాదాపు 9 నెలల 20 రోజులు 9 నెలల 20 రోజులు అనుకుంటారు. 8వ వాక్యంలో ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. కాబట్టి దాదాపు 9 నెలల 20 రోజులు వారు లెక్క పెట్టారు రెండు రాజ్యాల్లో. 9 నెలల 20 రోజులు లెక్క పెట్టి ఆ యొక్క లెక్క అంతా కూడా తీసుకుని దావీదు దగ్గరికి వచ్చారు. కనుక దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చెప్పినట్లు చేశారు. దేవుడు దావీదుతో ఇలాగంటాడు. ఏమంటాడంటే 12వ వాక్యంలో, నీవు పోయి గాదు యాజకునితో అంటాడు, యాజకుడు అయిన నీవు పోయి దావీదుతో ఇట్లు అనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయాలను నేను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన ఎడల నేను అది నీ మీదికి రప్పిస్తాను. కావున గాదు దావీదు నద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? 7 సంవత్సరములు కరువు రావడానికి నువ్వు ఒప్పుకుంటావా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? రెండవది, నీవు 3 నెలలు నీ శత్రువుల ఎదుట నిలవకుండా పారిపోవడానికి ఒప్పుకుంటావా? మూడవది, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? తెగులు చుట్టుకు ఒప్పుకుందావా? కనుక ఈ 3 విషయాలు దేవుడు దావీదు ఎదుట పెట్టాడు. ఈ 3 విషయాలు దావీదు ఎదుట దేవుడు పెట్టడానికి కారణం ఏంటి? ఇశ్రాయేళ్ల మీద దేవునికి ఉన్న కోపమే. ఇశ్రాయేళ్ల మీద దేవునికి ఉన్న కోపమే. ఈ 3 మంచివైన వీటిలో ఆశీర్వాదమైంది ఏది చెప్పండి? వీటిలో మంచిది ఏమైనా ఉందా? ఇంకొకరు చదవండి అమ్మా, ఇంకొకరు చదవండి వాక్యం. వీటిలో మంచిది ఏమైనా ఉన్నదా? వీటిలో మంచిది ఏమైనా ఉన్నదా? ఏంటి ఆ 3 విషయములను నీవు ఏమంటాడు? నీ ఎదుట నేను పెట్టుచున్నాను. వీటిలో ఒక దానిని నీవు కోరిన ఎడల నీ మీదకి రప్పిస్తా. కావున గాదు యాజకుడు దీర్ఘదర్శి దావీదు నద్దకు వచ్చి చెప్పెను, 7 సంవత్సరాల కరువు వస్తుంది. ఆ కరువుకు నువ్వు ఒప్పుకుంటావా? నిలవలేక నువ్వు 3 నెలలు పారిపోవడానికి ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రావడానికి నువ్వు ఒప్పుకుంటావా? కనుక యోచన చేసి చెప్పు, ఈ 3 ఏం చేయడానికి నువ్వు ఒప్పుకుంటావు? కనుక ఈ 3 కూడా చాలా భయంకరమైనవి. ఇవి ఎక్కడి నుండి వచ్చేవి? దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి. కనుక ఈ 3 కూడా చాలా భయంకరమైనటువంటి. కనుక ఈ 3 దావీదు యోచించుతూ ఉన్నాడు. ఎటు తోచలేదు దావీదుకు ఎటు తోచట్లేదు. కాబట్టి
దావీదు చాలా బాధతో ఉన్నాడు. కాబట్టి దావీదు చాలా బాధతో ఉన్నాడు, చాలా ఇబ్బందితో ఉన్నాడు. కనుక లాస్ట్కి చివరకు అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యము గలవాడు, ఇంకా మనుషుల చేతిలో మేము పడకుండా అనెను. కాబట్టి నేను మనుషుల చేతిలో పడుట కంటే, వారి చేతిలో వీరి చేతిలో పడుట కంటే యెహోవా చేతిలోనే పడుట నాకు మంచిది అని అతడు యాజకునితో గాజు గారితో అన్నాడు. అందుకు దేవుడు కనుక ఇశ్రాయేళ్ల మీదకి దేవుడు తెగులు రప్పించాడు. కాబట్టి అంటే ఎన్నోది చేశాడు, ఎన్నోది మూడిటిలో ఎన్నోది లాస్ట్ దానిని చేశాడు. ఇశ్రాయేళ్ల మీద గొప్ప తెగులు వచ్చింది. ఎక్కడి నుండి తెగులు? దేవుని దగ్గర నుంచి తెగులు వచ్చింది. ఎంత భయంకరమైన తెగులు ఆ తెగులు. ఇక్కడ కొన్ని వైరస్ను బట్టి కొన్ని తెగుళ్ళు వస్తేనే మనం చాలా మందిని పోతాం, కానీ అక్కడ ఆ తెగులకు ఇక మందు అనేదే ఉండదు, ట్రీట్మెంటే లేదు, ఏ వైద్యుడు కూడా పనిచేయడు. కాబట్టి అది భయంకరమైనటువంటి తెగులు. కనుక ఆ తెగులును ఆయన రప్పించినప్పుడు ఒక్క దినములోనే ఉదయం మొదలుకొని సమాజముగా కూడుకునే ఆ దినము ఒక్క దినములోనే ఏమైపోయిందంటే 70,000 మంది మృతులయ్యారు, చచ్చిపోయారు. 16వ వాక్యంలో 15వ వాక్యంలో ఇశ్రాయేలీయుల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. కాబట్టి 70,000 మంది చనిపోయారు. ఇంకా ఎంత ఆశ్చర్యకరంగా, ఎక్కడంటే అక్కడ శవాలు 70,000 మంది. అంటే దేవుని తెగులు యొక్క ఆ భయంకరత్వం చూడండి, ఇలా భయంకరంగా ఉంటుంది. నేనంతటికి దేవునికి కోపం తెప్పించటమే. దేవునికి మనం కోపం తెప్పించకూడదు. దేవుని ఎప్పుడు కూడా సమాధానంగా ఉండడానికి మనము నా లైఫ్ నా ఇష్టము, నా డబ్బు నా ఇష్టము, నా కళ్ళు నా ఇష్టము, నా శరీరము నా ఇష్టము, నాది నా ఇష్టము అని నువ్వు అనడానికి వీల్లేదు. ఎందుకంటే నీకు దేహాన్ని ఇచ్చినవాడు, నీకు జీవాన్ని ఇచ్చినవాడు ఎవరు? దేవుడు. కాబట్టి నువ్వు దేవునికి లోబడి బ్రతకాలి, దేవునికి లొంగి నువ్వు జీవించాలి, దేవునికి భయపడి నువ్వు బ్రతకాలి. దేవునికి భయపడకుండా, దేవునికి లొంగకుండా, దేవునికి లోబడకుండా నువ్వు జీవిస్తూ ఎదురు తిరుగుతూ చేయకూడని దాన్ని చేసుకుంటూ, చూడకూడని దాన్ని చూసుకుంటూ, వెళ్ళకూడని చోటుకి వెళ్ళచ్చు, నువ్వు ప్రణాళికలు వేసుకుంటూ, ప్లాన్లు వేసుకుంటూ, కనుక ఈ రీతిగా దేవునికి విరోధంగా నువ్వు చేసినట్లయితే దేవుడు ఊరుకోడు. అందుకనే 139వ కీర్తనలో ఆయన అంటాడు, కనుక యెహోవా నీ యొద్ద నుండి నేను పారిపోదును అంటూ నీ నడకను నీ పడకను ఏమంటాడు? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసావు. నా చర్యలు అంటే నా క్రియలన్నీ కూడా నీకు బాగుగా తెలుసు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. కాబట్టి దేవుని దగ్గర నుంచి మనం ఎక్కడ తప్పించుకున్నాం? దేవునికి తెలియదు ఏంటి మనం చేసే వాటిలో. కాబట్టి మనం ఏం చేసినా అది దేవునికి కోపము తీసుకుని రాకుండా ఉండాలి. దేవునికి మరి కోపము రగులుకునే విధంగా ఉండకుండా చూసుకోవాలి మనం.
ఈరోజు యవనస్తులైనటువంటి వారు ఉన్నారు. వారు ఎక్కడ తిరిగినా, ఏం చేసినా, ఏం చూసినా అది దేవునికి అయిష్టమైనది చేయకూడదు. యవన స్త్రీలు చేయకూడదు. మనము కనుక మధ్య వయసులో ఉన్న వారము కనుక మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు కోపగించాడంటే ఆయన మనకు చేసే వాటిని మనం భరించలేము. ఆయన మనకి ఇచ్చే వాటిని మనం భరించలేము, తట్టుకోలేము. కనుక ఆయన కోపానికి కారణంగా ఒకే ఒక రోజు తెగులు రాగా ఎంతమంది? 70,000 మంది చనిపోయారు. 70,000 మంది చనిపోయారు. కనుక చనిపోయిన వారి వలన ఎంతమంది ఏడ్చారు, ఎంతమంది వెలవెల్లాడిపోయారు. దేశం అంతా కూడా ప్రలాపం ఏర్పడింది. దేశమంతా మరణాలు, శవాలమయమైపోయారు. దేవుని యొక్క కోపానికి మనం తట్టుకోలేము, మనం చచ్చిపోతాం. అందుకొరకు దేవుని పిల్లలమైన మనము ఆయనకు సమాధానకరమైన జీవితాన్ని జీవించాలి. ఆయనకు నెమ్మది కలిగించే జీవితాన్ని మనము జీవించాలి. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నూతన సంవత్సరంలో నేను దేవునికి కోపం పుట్టించకుండా జీవించాలి. దేవుడు నా మీద కోపపడకుండా, దేవునికి విరోధమైన ఏది కూడా నేను చేయకుండా నేను జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రతి ఒక్కరం కూడా మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఎందుకనగా గత సంవత్సరంలో నేను ఎలా బ్రతికానో అలా బ్రతుకుతాను, నేను ఎప్పుడు ఎలాగుంటానో నాకే తెలియదు, నేను ఎప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతానో నాకు తెలియదు, నేను ఎలాగంటే అలాగ మారిపోతూ ఉంటాను అని మనం అనుకోకుండా మనం దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని బట్టి భయపడి దేవునికి ఇష్టంగా బ్రతకటం మనము నేర్చుకోవాలి. కనుక మీరు బ్రతికే బ్రతుకు మీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, మీరు బ్రతికే బ్రతుకు మీ భర్తకు తెలియకపోవచ్చు, మీరు బ్రతికే బ్రతుకు నీ భార్యకు తెలియకపోవచ్చు. కానీ నీ ఇంటి వారికి తెలియకపోయినా నీవు జాగ్రత్తగా దాన్ని రహస్యంగా దాచిపెట్టినా, కనుక ఎంతో సీక్రెట్గా వారితో నీవు ఆ దేవునికి విరోధమైన దాన్ని మెయింటైన్ చేస్తున్నా దేవునికి స్పష్టంగా తెలుసు, దేవునికి స్పష్టంగా తెలుసు. కనుక లూకా సువార్తలో 12వ అధ్యాయంలో ప్రభు వాక్యం రీతిగా సెలవిస్తుంది. మీరు చీకటిలో జరిగించినవి బయలుపరచబడకపోదు. 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చూద్దాం. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మీరు మాట్లాడుకునేవి వెలుగులో కనబడతారు, వినబడును. మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనినవి మిద్దెల మీద చాటింపబడును. కాబట్టి ఇంకా ఎక్కడ తప్పించుకుంటాము? కాబట్టి చాలా మంది చెవుల్లో చెప్తారు, అది ఎవరికి వాళ్ళిద్దరికే తెలుసు ఆ మాట. కానీ దేవుడు అంటాడు, నాకు తెలుసు, అది నువ్వు చెవిలో చెప్పింది కాదు, నీ మనసులో ఏమనుకున్నావో, ఇక కాసేపట్లో నువ్వు ఏం మాట్లాడబోతావో కూడా నాకు తెలుసు. అందుకొరకు దేవునికి మనం ఏం చేయాలి? భయపడాలి. మనం దేవునికి భయపడి, దేవుని నమ్ముకొని, దేవునికి లోబడి, దేవునికి ఇష్టంగా మనం బ్రతికినప్పుడు మనం బ్రతుకుతాం, లేకపోతే చచ్చిపోతాం. అందుకనే మీరు ఏమి దాచిపెట్టలేరు నా దగ్గర, మీరు చేసేదంతా నాకు తెలుసు. అంటే నాకు మరుగైనది ఏది కూడా లేదు. మీకు మరుగు అవుతుంది. మీ కన్నులకు కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు. మీరు కొంతవరకు చూస్తారు, కొంతవరకు చూడలేరు. కానీ నేను దేశం అంతా కూడా చూస్తున్నాను, ఎక్కడ ఏమేమి జరుగుతుందో నేను చూస్తున్నాను. నా కన్నులు అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాయి. కనుక దేవుని పిల్లమైనటువంటి మనము దేవుని దృష్టికి మరుగై మనం ఏం కూడా చేయలేం. అందుకొరకు దేవుని పిల్లరా, మనమందరం కూడా దేవునికి ఏం కావాలి? భయపడాలి. దేవునికి మనము వణకాలి. దేవునికి ఎదురు తిరగకూడదు. దేవునికి కోపము మనము తెప్పించకూడదు. 34వ కీర్తన 15వ వాక్యంలో, 34వ కీర్తన 15వ వాక్యం, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన
వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఉమ్, దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. విరోధముగా ఉన్నది. దుష్క్రియలు చేసేటువంటి వారు, లేక మోసపు క్రియలు చేసేటువంటి వారు, దేవుని యొక్క సన్నిధి వారికి ఎలాగుంది? విరోధముగా ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము జాగ్రత్తగా ఉండాలి. 13వ వాక్యములు, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెతికి దాని వెంటాడుము. కీడు చేయటం మాను, మేలు చేయి. మేలు చేయటం నేర్చుకో అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే దేవునికి మన ప్రవర్తనను బట్టో, మన మాటలను బట్టో దేవునికి కోపం వచ్చిందనుకోండి, ఆ కోపముని ఎవరు కూడా చల్లార్చలేరు. అందుకొరకే దేవుని కోపం ఇశ్రాయేళ్ల మీద రగులు కొనగా 70,000 మందిని ఒకే రోజు చంపేస్తారు. ఎంత భయంకరంగా ఉందో. తండ్రులను పోగొట్టుకున్న పిల్లలు అల్లాడిపోతున్నారు, ఏడుస్తున్నారు వారి మీద పడి. భర్తను పోగొట్టుకున్న భార్య ఏడుస్తూ ఉంది, భార్యను పోగొట్టుకున్న భర్త వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా రోదన, ఎక్కడ చూసినా కన్నీరే, ఎక్కడ చూసినా నెమ్మది లేనేలేదు. భయం పట్టుకుంది, మరణ భయం. ఎవరు పోతాము, ఎవరుంటారు? దేవుని యొక్క కోపం, ఉగ్రత మా మీదకి వచ్చింది. ఎవరు మమ్మల్ని కాపాడుతారు? 70,000 మంది చనిపోయారంటే ఇంత భయంకరంగా దేశాలనే నాశనం చేశాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను అంతటికీ దేవుని కోపం రేపటమే. కోపం రేపటి మనం చేసేదేదో అది మన చావుకు చేయకూడదు, మన నాశనానికి చేసుకోకూడదు మనం. కాబట్టి మనం చేసే పాపము మన మరణం కొరకు చేసుకుంటాం. మనం దేవునికి కోపం తెప్పిస్తే అది మన శాపం కొరకు మనం చేసుకుంటాం. కనుక కోపానికి, శాపానికి గురి కాకుండా మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి, భయపడాలి. దేవుడు మనకి ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఆయన చేతిలో మనం ఉన్నాం కాబట్టి ఆయన యొక్క నామమునకు మహిమకరంగా మనము బ్రతకాలి. కనుక ఇదంతా కూడా దావీదు గారు చూశారు. 70,000 మంది చనిపోయారు. దావీదు హృదయం చాలా బాధపడింది, రాజు హృదయం చాలా కంపించింది. కనుక అందుకనే దావీదు 17వ వాక్యంలో దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థన చేశాను. చిత్తగించుము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే. గొర్రెల వంటి వీళ్ళేమి చేశారు? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని ప్రార్థన చేస్తుంది. ఇంకా ఎవరి మీద కోపగించుకున్నాడు దేవుడు? దావీదు మీదనా, ఇశ్రాయేలు మీదనా? ఇశ్రాయేలు మీద. కానీ దావీదు ఆ పాపాన్ని తన మీద వేసుకుంటున్నాడు. కనుక నన్నును నా ఇంటి వారిని శిక్షించు. వీళ్ళేం చేశారు? కనుక తెగులను రప్పించావు. ఒక రోజులోనే 70,000 మంది చనిపోయారు. వారు నిన్ను కష్టపెట్టారు దేవా, నీ మీకు కోపం రేపిన బ్రతుకు వారు బ్రతికారు, నీకు విరోధంగా వారు జీవించారు. కనుక ఈ యొక్క మరణాలను నేను చూడలేను, ఈ దేశంలో ఈ మారణ హోమం నేను చూడలేనయ్యా. ఇది ఒకరిని ఒకరు హత్తుకొని ఏడుస్తూ ఉంటే ఈ కన్నిటిని నేను చూడలేను ప్రభువా. కనుక దయచేసి ఆపండి అయ్యా. కనుక నన్ను నా ఇంటి వారిని చంపేయండి, శిక్షించండి, ఈ గొర్రెలాంటి ప్రజలను వదిలేయండి ప్రభువా. దావీదు అన్నంత మాత్రాన వారు అమాయకమైన గొర్రెలు కానే కాదు, అమాయకమైన గొర్రెలు కానే కాదు. ఈరోజు 9th క్లాస్ చదివే పిల్లలు ఎన్నెన్ని వేషాలు వేస్తున్నారు, 9th క్లాస్ చదివే అమ్మాయిలు ఎన్నెన్ని వేషాలు వేస్తున్నారు. కాబట్టి ఈరోజు 7th క్లాస్కే వెళ్తేనే ఇంత భయంకరమైన కార్యాలు, ఇన్ని భయంకరమైన పాపాలకు మీరు గురవుతూ ఉంటే దేవుని బిడ్డారా, కనుక మనిషి అంతా కూడా పాపపు బ్రతుకుతో నిండి ఉన్నారు. చిన్నపిల్లలు మొదలుకొని వారి హృదయం అంతా దేవునికి చెడ్డదైపోయింది.
కనుక మనొకరు చెప్తా ఉన్నారు, మా పిల్లాడు అప్పుడే ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు సార్ అని చెప్పింది. అది చాలా బాధ వేసింది. వాడు ఎంత చదువుతున్నాడు? 9th, 8th చదువుతున్నాడు. నేను మొన్న తెలిసింది సార్ నాకు, ఎంత భయంకరంగా ఉంది. ఏం మాట్లాడినా మా అబ్బాయి మా ఫ్రెండ్లే, నా యొక్క స్నేహితుడు అంటాడు. కనుక నేను ఎట్లా కంట్రోల్ చేయాలి వాడిని? ఇదంతా దేవుని దగ్గరికి రానందువలనే, దేవునికి లోబడినందువలనే, దేవుని మాటలు విననందువలననే, దేవునికి భయపడినందువలననే. ఇప్పుడే వాడు అటువంటి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతే వాడు చదివేట్లా, వాడి భవిష్యత్తు అట్లా, వాడి భక్తి ఏంటి? వాడు ఏమైనా లోబడతాడా? అమ్మాయి ఏమైనా లోబడుతుందా? ఇంకా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. దేవుని భయము మన హృదయంలో ఉండాలి. దేవునికి భయపడాలి. మనకు అపవాది సాతానుడు అటువంటి అవకాశాలు ఎన్నో మన కళ్ళ ముందు తీసుకొని రావచ్చును, కానీ మనం దేవుని పిల్లలు కనుక వాటన్నిటిని కూడా మనం అసహించుకోవాలి. వాటన్నిటిని మనము త్యజించాలి. అవన్నీ మనం నిరాకరించాలి. ఎందుకంటే మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నది. మనం ఏం చేయాలన్నా దానికి ఫలింపు దేవుని చేతిలో ఉంది. కాబట్టి మనము బాగా ఆశీర్వాదకరంగా, మంచి దీవెనకరంగా, క్షేమంగా, నెమ్మదిగా లోకంలో బ్రతకాలంటే మనం దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. దేవునికి భయపడకుండా, దేవునికి లోబడకుండా మన ఇష్టానుసారంగా మనం తిరుగుతూ పాపం చేస్తూ, నేను కాలేజీకి వచ్చాను, నేనేం చేస్తున్నానో మా అమ్మ నాన్నకు ఏం తెలుస్తుంది అని అనుకుంటున్నావా? నేను స్కూల్కి వచ్చాను, మా అమ్మ నాన్నకు ఏం తెలుస్తుంది నేను చేసే దేశాలు అని అనుకుంటున్నావా? కానీ నీవు చేసిన పాపమే నిన్న ఒక రోజు పట్టుకుంటుంది. నువ్వు చేస్తున్నటువంటి పాపమే, నువ్వు చేస్తున్న మోసమే, నువ్వు చేస్తున్నటువంటి ఆ దొంగతనమే, నువ్వు చేస్తున్న అన్యాయమే నిన్ను ఒక రోజు పట్టుకొని నిన్ను అవమానపరుస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది. అందుకొరకే దేవుని పిల్లలమైనటువంటి మనము బహు జాగ్రత్తగా ఉండాలి. మన స్నేహాలు ఎలాగున్నాయి? మనం ఎవరితో ప్రతిరోజు మాట్లాడుతున్నాం? మనం ఎలా మాట్లాడుతున్నాం? మనం ఎలాగ జీవిస్తున్నాం? మనం ఎటువంటి స్నేహాలు చేస్తున్నామో చాలా జాగ్రత్తగా మనము పరీక్షించుకొని చూసుకొని వాటిని కట్ చేసేయాలి. నూతన సంవత్సరం వద్దు, నేను దేవునికి వాగ్దానం ఇస్తున్నాను, వాటిని నేను కట్ చేసేస్తాను. నాకు దేవుడు కావాలి కానీ ఆ స్నేహాలు కాదు. నేను దేవునితో స్నేహం చేస్తాను, నేను దేవునితో క్లోజ్గా ఉంటాను, నేను దేవునికి భయపడతాను, నేను దేవుని వాక్యానుసారంగా నడుస్తాను, నేను దేవుని మందిరానికి వస్తాను, దేవుని సన్నిధిలో ఒక పనిముట్టుగా, ఒక పాత్రగా నేను ఉంటాను. పాటలు పాడేవారిగా, ప్రార్థించేవారుగా, దేవుని మందిరంలో పరిచర్య చేసే బిడ్డలుగా మేము ఉంటాం. కానీ ఈ పాపానికి మేము పాత్రలుగా ఉండలేము, ఈ పాపానికి సాతానుకు బానిసలుగా ఉండలేమని దేవుని పిల్లలమైన మనము ఈ నూతన సంవత్సరంలో ఏం చేయాలి? తీర్మానం చేసుకోవాలి. లేక అదే కొనసాగిస్తున్నాం అనుకోండి, నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. ఇక దేవునికి ఇశ్రాయేలు మీద కోపము రగులుకున్నట్లు మన మీద కూడా కోపం రగులుకుంటే ఇక మనకు అప్పుడే నూరేళ్ళు నిండిపోతాయి. ఎప్పుడు మనము దేనికి గురైపోయి ఎలాగ అతులమైపోతామో దేవుని వెళ్ళారా? అందుకొరకు 70,000 మంది చనిపోయారు. దేవుని కోపం, దేవుని కోపం. అందుకని నీ ఇంటి మీదకి దేవుని కోపం రాకుండా, నీ పిల్లల మీదకి దేవుని కోపం రాకుండా, నీ భర్త మీదకి దేవుని కోపం రాకుండా, నీ భార్య మీదకి దేవుని కోపం రాకుండా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. కోపం, నీ కోపం వస్తే మేము తట్టుకోగలమా? ఏలి కుమారులు పాపం చేశారు. ఏలి కుమారులు, యాజకుని కుమారులు, ఒక దైవజనుని కుమారులు ఏం చేశారు? పాపం చేశారు. కనుక ఏలి వయస్సు కొద్దిగా ముసలోడయ్యాడు కనుక ఆయన ఎంత చెప్పినా వారి మాటలు పట్టించుకోవట్లేదు. తన తండ్రి మాటలు పట్టించుకోవట్లేదు. నువ్వు చూసావా, నువ్వు చేసావా, నేను అలాగే తిరిగాను, నేను ఇక్కడికి వెళ్ళి వచ్చాను, నేను అక్కడికి వెళ్ళి వచ్చాను అని ఏదైనా మభ్య పెడుతూ తండ్రిని కనుక పాపం చేశాడు. కానీ ఈ తండ్రిని మభ్య పెట్టచ్చు. కానీ పరలోకపు దేవుడు చూశాడు. పరలోకపు దేవుడు చూసి ఒప్ని ఫినెహాసుని ఎక్కడ చంపేశాడో తెలుసా? ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకు యుద్ధం జరగగా ఆ యుద్ధంలో ఒప్ని ఫినెహాసులు ఇద్దరిని చంపేశాడు. శత్రువుల చేతుల వారు లయమైపోయారు. ఒక దినమున ఏలి కుటుంబంలో 3 శవాలు వేసి ఏలి ఈ వార్త వినగానే చనిపోయాడు. మందసం పట్టబడింది, ఒప్ని ఫినెహాసులు చనిపోయారు అని చెప్పి
కనుక 3 కాదు 4 సవాళ్ళు వేసి, ఎలాగంటే తన కోడలు ప్రసవించింది, భయపడకు మగబిడ్డనే కన్నావు అని చెప్పడానికి ఆమె లెగ్గొడితే ఆమె లేదని చనిపోయింది. తర్వాత ఈ వార్త వినగానే తన మామయ్య చనిపోయాడు, అక్కడ ఇద్దరు చనిపోయారు, 4 చనిపోయారు ఒక కుటుంబంలో. ఇదంతా ఎవరు? మనం చేస్తున్నది కదా. కాబట్టి భయపడాలి దేవునికి, వణకాలి దేవునికి. కనుక దేవుని కోపము ఇశ్రాయేలు మీద రగులుకుంది. దేవునికి భయపడు. ఇంట్లో దేవునికి భయపడేవారు ఉంటే ఎంత ఆశీర్వాదం. దేవునికి భయపడి మనం ప్రవర్తిస్తే ఎంత దీవెన మనకు. కాబట్టి దావీదు హృదయం కంపించి, ప్రభువా నేను ఈ యొక్క భయంకరమైన తెగుళ్ళను చూసి నేను భరించలేను ప్రభు. 70,000 మంది చనిపోయారు, వీళ్ళ కన్నీరుని నేను చూడలేను, వీళ్ళ భయంకరమైన అయ్యా ఈ బాధలు నేను చూడలేను ప్రభు అని చెప్పి, నన్ను చంపే, నా ఇంటి వారిని చంపే, గొర్రెల లాంటి వారిని వదిలేసేపోయాను అని దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ప్లాన్ చెప్పాడు. ఈ యొక్క తెగులు అరికట్టాలంటే, ఈ తెగులు ఇంతటితో ఆగిపోవాలంటే, నా కోపం చల్లారాలంటే నువ్వు పని చేయాలన్నట్టు. ఏంటి చెప్పు ప్రభు? 18వ వాక్యం. ఆ దినమున గాదు దావీదు నద్దకు వచ్చి నీవు పోయి యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. కాబట్టి అరోనా యొక్క కళ్ళమునకు నువ్వు వెళ్ళు దావీదు, వెళ్ళి అక్కడ నాకు ఒక బలిపీఠం నీవు కట్టాలి. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారు. ఎవరికి? దావీదు ఇశ్రాయేలుకి. ఎవరు? ఇశ్రాయేలుకు, యూదా జనాంగానికి అందరికీ రాదు. అప్పుడు ఒకే రాజ్యం కాబట్టి ఐక్య రాజ్యంగా ఉండేది కనుక చీలిపోలేదు రాజ్యం. కనుక ఆ రాజ్యము చీలిపోలేదు కనుక ఒకడే 12 గోత్రాల రాజ్యాన్ని ఏలుతున్నాడు. కనుక నీ వెళ్ళి అరోనా యొక్క కళ్ళములో నాకు ఒక బలిపీఠము కట్టు. నాకు ఒక బలిపీఠం కట్టి దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరోనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏళ్ల వాడవును రాజువు నగు నీవు నీ దాసుడనైనా నా ఎదుకు వచ్చిన నిమిత్తమేమని అడగగా, దావీదు ఈ తెగులు మనుషులకు తగులకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చి తిననెను. అందుకు అరోనా, నా ఏళ్ల వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎట్లున్నవి నూర్చు కర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీ అరోనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా, రాజు, నేను అలాగూ తీసుకొనెను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎట్లను 10 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. కాబట్టి ఇక్కడ అరోనా కళ్ళమును మరి ఆ ఎడ్లను తర్వాత ఆ కర్రలను అవన్నింటిని కూడా దావీదు కొన్నాడు. కొనేసేసి అక్కడ ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. ఇక్కడ కొన్ని మనం చూస్తాం. బలిపీఠం దేవుడు అన్నాడు, ఈ తెగులను ఆఫ్ చేయాలంటే బలిపీఠం కట్టాలి. బలిపీఠము కట్టబడము చాలా ముఖ్యం. బలిపీఠము ఈరోజు బలిపీఠము కట్టి దాని మీద నువ్వు దహన బలులను సమాధాన బలులను అర్పించాలి. బలిపీఠం కట్టాలి, దాని మీద దహన బలులను సమాధాన బలులను ఏం చేయాలి? అర్పించాలి. ఈరోజు దేవుని పీఠమైనటువంటి మనము ఈ అర్పించబడే విధానంగా దేవునికి ఉండాలి.
సమర్పించుకోవాలి దేవునికి. చాలాసార్లు మనం దేవుని నమ్ముకున్న దేవుని సమర్పించుకోం. మనం చేసేది ఒకటి, ఆయన చెప్పేది ఒకటి, మనం బ్రతికే బ్రతుకు ఒక రకంగా ఉంటుంది, ప్రభు చెప్పేది ఒక రకంగా ఉంటుంది. కంప్లీట్గా దేవునికి సమర్పించుకున్న వాళ్ళలాగా మనం ఉన్నాం. కాబట్టి మనము కొన్ని సీజన్లు వచ్చినప్పుడు మనము ఆ సీజన్కు అనుకూలంగా మారిపోతాం. సీజన్ అంటే వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం అనేది కాదు. కానీ ఇంకా లోకంలో కొన్ని అన్య సంప్రదాయాలు, అన్య ఆచారాలు మనకు వచ్చినప్పుడు మనం వాళ్ళలోకి మారిపోతున్నాం. ఇంకా అది సమర్పణ జీవితం కాదు. నీవు వివాహాలు చేసినప్పుడు, నీవు ఇల్లు కట్టినప్పుడు, నీవు ఇంట్లోకి వెళ్ళినప్పుడు, నీవు చేసే ప్రతి కార్యము అది దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి కష్టంగా ఉండకూడదు. అక్కడైతే నీ ఆచార ప్రకారం చేసి, ఇక్కడైతే నీవు దేవునికి ప్రార్థన చేసినందుకు ఉపయోగం ఉంది. కనుక నీకు సరైన సమర్పణ లేదు. బలిపీఠం కట్టాలి, బలిపీఠం మీద దహన బలులను, సమాధాన బలులను నాకు అర్పించాలి. కాబట్టి ఇక్కడ అర్పించుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యం. అక్కడ మనము అర్పించబడాలి, మనం ఆయనకు సమర్పించబడాలి. ఆయనకు మనం సమర్పించుకోకుండా, ఆయనకు మనం అర్పించుకోకుండా నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు పంపిన ఆ యొక్క భయంకరమైన తెగులు కావచ్చు, దేవుడు పంపిన భయంకరమైన కరువు కావచ్చు, దేవుడు పంపిన ఆ భయంకరమైనటువంటి అసమాధానకరమైనటువంటి పరిస్థితి కావచ్చు, అదేది కూడా ఆగదన్నమాట. నువ్వు సమర్పించుకునే వరకు అది ఆగదు. దావీదుకు 3 చెప్పాడు, 3 నెలలు నువ్వు తరమబడటం నీకు ఇష్టమా? శత్రువుల చేతిలో ఓకే, దాన్నే నువ్వు తీసుకో. లేకపోతే 7 దినములు క్షామం కలగటం నీకు ఇష్టమా? 7 సంవత్సరాలు క్షామం, కరువు రావడం నీకు ఇష్టమా? దాన్ని నేను తీసుకో. లేకపోతే 3 దినములు తెగులు రావడం ఇష్టం. కనుక ఇవన్నీ కూడా నీ లైఫ్లో జరగకుండా ఉండాలి. నీకు క్షామం రాకూడదు, నీవు ఎవరి చేత తరమబడి గలిబిలి గురి కాకూడదు, నీవు ఏ తెగులు లేకుండా ఉండాలి. ఈ 3 నీకు జరగకుండా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలంటే మనల్ని మనం దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. అందుకని దేవుడు అన్నాడు, నువ్వు బలిపీఠం కట్టి దహన బలులను, సమాధాన బలులను ఏం చేయాలి? అర్పించు. కనుక దహన బలులు, సమాధాన బలులు మనకు సాదృశ్యంగా ఉన్నాయి. మనల్ని మనం దేవునికి ఏం చేయాలి? అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. కనుక మనము దేవునికి సమర్పించుకోకుండా, దేవుడు నాకు కావాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది ఆగిపోవాలి, ఇది ఆగిపోవాలి అని మనం అనుకుంటే జరగవు. నీవు సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోలేకపోతున్నావు, సంపూర్ణంగా నువ్వు ఆయనకు అప్పగించుకోలేకపోతున్నావు. కనుక నువ్వు అడిగేది ఎలా తెలుస్తుంది? అందుకని రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏం సమర్పించుకోవాలి? మన డబ్బు, మన వెండి బంగారాలు మనకున్నవి కాదు, మనల్ని దేవునికి అర్పించుకోవాలి. మనల్ని మనం అర్పించుకుంటే, ఏదైనా దేవునికి ఒకటి అర్పించామనుకోండి, అది ఎవరి సొంతం అవుతుంది? దేవునికే సొంతం అవుతుంది. మనం కూడా దేవునికి అర్పించుకున్నప్పుడు మనం ఎవరికి సొంతం? దేవునికి సొంతం అని దేవుని కొరకే ఉన్నామా మనం? కొన్నిసార్లు అటు ఇటు వెళ్ళిపోతుంది, మనకి ఇష్టమైన చేసుకుంటాం. ఈ లైఫ్లో ఏమీ ఉండకూడదు. నువ్వు దేవునికి సమర్పించుకున్న తర్వాత చావైనా, బ్రతుకైనా, మంచి అయినా, చెడైనా, మేలైనా, కీడైనా, సంతోషమైన, దుఃఖమైన దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే సమర్పించుకోవాలి. అందుకొరకే ప్రభు అంటాడు, బలిపీఠం కట్టి నాకు దహన బలులు, సమాధాన బలులు అర్పించాలి. ఆ దహన బలులు, సమాధాన బలులు దేని గుర్తంటే, మనలను మనం ఏం చేయాలి? ఆయనకు
అర్పించుకోవాలి. మనల్ని మనం బలిగా, అర్పణగా మనం ఏం చేయాలి? అర్పించుకోవాలి. అందుకని మనకు సహోదరులారా, ఏమన్నా చదువుతా మాటలు, సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన ఎలాగంట? సజీవ ఉన్నవారు ఉన్నట్టుగా, బ్రతికిన వారు బ్రతికినట్లుగా సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మనల్ని మనం దేవునికి ఏం చేయాలి? అర్పణగా, బలిగా, సజీవ యాగంగా అర్పించుకోవాలి. మనల్ని అర్పించుకోకుండా ఏది అర్పించినా ఏం ఉపయోగం లేదు. మన మార్పు కావాలి దేవుడు. అందుకని దావీదు ఆ యొక్క స్థలం కొని, తర్వాత ఆ ఎడ్లను, ఆ కర్రలను నీటిని కొనేసి అక్కడ బలిపీఠం కట్టి, ఆ బలిపీఠం మీద దహన బలులు, సమాధాన బలుల్లో అర్పించి విజ్ఞాపన చేశారు. చూస్తాం 25వ దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా చదవండి. ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. కాబట్టి దేశము కొరకు అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. ఒకటి, బలిపీఠం కట్టబడాలి. తర్వాత నిన్ను నీవు ఏం చేయాలి? అర్పించుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. మరి అర్పించుకొని సైలెంట్గా ఉండేది కాదు. అర్పించుకున్న మనము ఇది దేవుని కొరకు తెచ్చాం, దీనివల్ల ఉపయోగం లేనప్పుడు ఇది ఎందుకు అవసరమా? కనుక ఇది అవసరపడుతుంది కాబట్టి దీన్ని పెట్టుకుందాం. దీని ద్వారా ఇంకా కొద్దిగా పెద్దగా దూరంగా ఉండే వారికి స్పష్టంగా వినబడడానికి ఇది ఒక సాధనం కాబట్టి దీన్ని పెట్టుకుందాం. అలాగే మనం కూడా దేవునికి అర్పించుకున్న తర్వాత మనం కూడా దేవునికి ఏం కావాలి? ఉపయోగపడాలి. నాకు పాట రాదు, నాకు ప్రార్థన రాదు, నేను బైబిల్ చదవను, నాకేం రాదు అని నువ్వు చర్చికి వస్తే నీతో ఉపయోగం ఏమిటి దేవునికి? మనం అందరం కూడా దేవునికి ఏం కావాలి? అర్పించుకోవాలి. అర్పించుకున్న మనం ఏం చేయాలంటే ఆయన విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ సమస్య ఆగిపోద్ది, నీ జీవితంలో ఉన్న ఆ సమస్య ఆగిపోద్ది, నీ దేశంలో ఉన్న సమస్య ఆగిపోద్ది. అందుకని దావీదు అలా చేసినప్పుడు ఆ దేశం మీద తెగులు ఆగిపోయింది. అంత గొప్ప పని. కనుక ఈరోజు నువ్వు సమర్పించుకోకుండా, ఆ బలిపీఠం మీదకి వెళ్ళకుండా, నీవు సమర్పించుకొని ప్రార్థన చేయకుండా ఉంటే ఆయన కోపము రగులుకుంటూనే ఉంటుంది. ఆయన కోపం ఇంకా రగులుకోకుండా ఈరోజు ప్రభుని అడుగుదాం. ప్రభువా, నీకు నేను కోపం రేపుతున్నాను, నేను ఆయాసపడుతున్నాను, నేను ఇబ్బంది పెడుతున్నాను, అలాంటిది ఏదైనా ఉంటే నువ్వు క్షమించిన ఆయన, నా పాపాన్ని వదిలిపెడుతున్నాను, నేను నీకు విరోధంగా ఏదైనా చేస్తుంటే దాన్ని వదిలేస్తున్నాను, నా మీద కోపపడకు ప్రభు, నా కుటుంబం మీద రగులుకొని ఇవ్వకయ్యా నీ కోపం. కనుక దావీదు ఆయన చేసిన ఆ కార్యం ద్వారా నువ్వు ఆ తెగులను ఆపు చేశావు. ఇశ్రాయేలులో 70,000 మందిని చంపాను. కనుక ఆ శిక్ష నా మీదకి రానియకు, నా కుటుంబం మీదకి రానియకు, నా దేశం మీదకి రానివ్వకని మనం కూడా సమర్పించుకొని విజ్ఞాపన చేస్తే దేవుడు తప్పక దాన్ని ఆపు చేసి మనకు క్షేమము, మేలు, ఆరోగ్యము, ఆనందం ఇచ్చి మనల్ని దీవిస్తాడు దేవుడు. అందుకొరకు మనం కూడా ఏం చేయాలి? అటువంటి జరగకుండా ఉండాలంటే బలిపీఠం కట్టాలి. మనలో మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోయినా, సమర్పించుకోకపోయినా, బలిపీఠం కట్టకపోయినా నిజంగా అది మనకు బలిపీఠం ఇప్పుడు కట్టాలా? ఇప్పుడేం కట్టే అవసరం లేదు. నిన్ను నీవే దేవునికి సమర్పించుకొని నువ్వేం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి.
విజ్ఞాపన చేయి, మొరపెట్టు. నీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి, నీ ఒంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. కనుక ఆరోగ్యం అయితే కావాలి కానీ దేవుడు అవసరం లేదండి మాకు అన్నట్టుగా ఉండకూడదు. నీకు ఆరోగ్యం కావాలి అంటే దేవుడు కావాలి. ఈరోజు ప్రార్థన చేయించుకొని వెళ్ళావు, బాగానే ఉంది. రేపు రాదా మళ్ళా రోగం, రేపు వస్తుంది. కాబట్టి మనం ఆరోగ్యం కొరకు వచ్చే వాళ్ళం కాదు, దేవుని కొరకు రావాలి. నాకెవరు కావాలి? దేవుడు కావాలి. ఎవరేమన్నా సరే నాకు అవసరం లేదు, నాకు దేవుడు కావాలి. నేను దేవుని కొరకు బ్రతుకుతాను, నేను దేవుని కొరకు సమర్పించుకుంటాను. యేసయ్యకు నా జీవితాన్ని నేను అర్పిస్తాను అని నువ్వు బ్రతికితే దేవుడు తప్పక నేను ఆశ్రయిస్తాను. కాబట్టి అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకోండి.